ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం మరో పెద్ద సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రేషన్ కార్డు సంబంధిత సేవల కోసం ఇక మీదట సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా రేషన్ కార్డుకు సంబంధించిన పలు సేవలను సులభంగా పొందేలా కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,46,21,223 రేషన్ కార్డులున్నాయి. వీటికి కలిపి 4 కోట్ల లబ్ధిదారులున్నారు. వీరిలో 5 ఏళ్లలోపు చిన్నారులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల వంటి 6 లక్షల మందికి ఈకేవైసీ మినహాయింపు ఇచ్చారు. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. అనాథాశ్రమాల్లో నివసించేవారు, ట్రాన్స్జెండర్లు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉన్నారు. రేషన్ కార్డు సంబంధిత సేవల కోసం ఇక మీదట సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారా రేషన్ కార్డుకు సంబంధించిన పలు సేవలను సులభంగా పొందేలా కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,46,00,000 మంది రేషన్ కార్డులున్నాయి. వీటికి 4,24,00,000 మంది లబ్ధిదారులున్నారు. వీరిలో 5 ఏళ్లలోపు చిన్నారులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగుల వంటి 6 లక్షల మందికి ఈకేవైసీ మినహాయింపు ఇచ్చారు. ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. వాట్సాప్ లో అందుబాటులో ఉన్న 8 రేషన్ కార్డు సేవలు ఇవే: దీపం స్థితి, రేషన్ డ్రా వివరాలు, ఈకేవైసీ స్థితి, రేషన్ కార్డు సమర్పణ, సభ్యుల చేర్పు, సభ్యుల తొలగింపు, తప్పుల సవరణ, రేషన్ కార్డు విభజన. ఈ సేవలు అవసరమైన వాటిని ఎంచుకుని అనుసంధానమైన వివరాలు ఎంటర్ చేసి వాట్సాప్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేవలన్నీ అందుబాటులో ఉన్న కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే ఎంపిక మాత్రం వాట్సాప్ లో లేదు. దీనికోసం తప్పకుండా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లాల్సిందే. ఈ అంశంపై అభ్యర్థులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.